ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అపారమైనటువంటి అనుభవంగా, రాజకీయాల్లో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, సమస్యలు పరిష్కారంలో దిట్టైనటువంటి అడ్వకేట్ అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే ఏదైతే ఎన్డీఏ కూటమి మరి విద్యావంతులకి, నిరుద్యోగులకి ఎటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంది, విద్యారంగంలో కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా, అభివృద్ధి పదంగా ఏ విధంగా పనిచేస్తూ ఉందో అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపిస్తే ఈ గ్రాడ్యుయేట్స్ యొక్క గొంతయ్యి మరి ఆ కౌన్సిల్లో మాట్లాడటానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పార్టీ రహితంగా కూడా ఆలోచించి, మతరహితంగా, కులరహితంగా కూడా ఆలోచించి అభివృద్ధి పయనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందడానికి, గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా మరి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం.